అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎంవై క్రియేషన్స్. ముందుగా క్లాత్ని 4 మడతలు వేసుకోవాలి. ఇది 1 ఇయర్ బేబీ ఫ్రాక్ కాబట్టి లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నా. షోల్డర్ విడ్త్ 4 ఇంచెస్. 4 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నా. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ 4 ఇంచెస్ దగ్గర తీసుకుంటున్నా. నెక్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ డౌన్ కోసం 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుంటున్నా. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక బాక్స్ డ్రా చేసుకోండి. నేను స్క్వేర్ షేపే పెడదాం అనుకుంటున్నా. సో అందుకని నేను అలానే వదిలేసిన. ఎలాంటి రౌండ్ డిజైన్ ఏం పెట్టట్లేదు. వెస్ట్ లూజు 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నా. 1.5 ఇంచ్ ఒక ఖర్చుకి ఇచ్చుకున్నా. ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా 5.5 ఇంచెస్ ఇచ్చిన అండి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అని ఇచ్చిన. వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. మీకు ఎక్కడ ఎలాంటి మిస్టేక్ రాదు. నేను చూపించినట్టుగా కట్ చేసుకుంటే అదేంది డ్రా చేసుకొని కట్ చేసుకుంటే అక్కడ ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ తీసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి నేను కొలతలు ఎలా తీసుకున్నానో. చూడండి అక్కడ 5.5 ఇంచ్ తీసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ ఇచ్చిన. అక్కడ డాట్స్ ఇవ్వాలి కాబట్టి కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రాక్ చాలా బాగా టర్న్ అవుట్ అయిందండి. ఫుల్ వీడియో చూసి ఫ్రాక్ ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్లో కామెంట్ చేయండి. మార్కింగ్ వేసుకున్న కాడ టక్స్ ఇచ్చుకోవాలి. నేను 2 సైడ్ స్క్వేర్ షేపే పెడుతున్నా నెక్. సో అందుకనే 2 ఒకటేసారి కట్ చేస్తున్నా. ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వేరు వేరు పెట్టాలి అనుకుంటే సపరేట్ తీసి కట్ చేయండి. ఇది లైనింగ్ అండి. లోపల వేయడానికి కాటన్ లైనింగ్ తీసుకున్నా. నేను మెయిన్ క్లాత్ 13 ఇంచెస్ లెంత్ పెడదాం అనుకుంటున్నా. సో లైనింగ్ 10 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుంటున్నా. చూడండి వీడియోలో చూసినట్టు 10 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన మనం కట్ చేసిన లైనింగ్ పీస్ మెయిన్ క్లాత్ పైన వేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ 1 సైడ్ బిగ్ బార్డర్ 1 సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది. నేను బిగ్ బార్డర్ని కట్ చేసి సపరేట్ చేసుకున్నా. ఆ చిన్న కింద సైడ్ ఉన్న చిన్న బార్డర్ని దానికి అటాచ్ చేస్తా. అది కూడా కట్ చేస్తున్నా చూడండి. ఆ మిడిల్లో ఉన్న బార్డరే నేను బాడీ పార్ట్కి యూజ్ చేస్తా. స్టిచ్చింగ్లో చూపిస్తా ఎలా స్టిచ్ చేస్తానో. వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి. అప్పుడే మీకు మంచిగా నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు కట్ చేసినాక చిన్న బార్డర్ వచ్చింది కదా, ఆ చిన్న బార్డర్ ఇంకో సైడ్ అక్కడ కనిపిస్తుంది కదా, దానికి అటాచ్ చేస్తా. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పీస్ వేసి అటాచ్ చేసుకోండి. చుట్టూ ఒక పాదం ఇంచు ఖర్చు ఉంచుకొని చుట్టూ నీట్గా స్టిచ్ చేసుకోండి. నీట్గా నేను ఎలా అనుకుంటా స్టిచ్ చేస్తున్నా అలా స్టిచ్ చేయండి. ఇది 1 మీటరేనండి బ్లౌజ్ పీస్. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో ఇట్లా స్టిచ్ చేసిన అన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా ట్రిమ్ చేసుకొని టక్స్ ఇవ్వాలండి. టక్స్ ఇస్తేనే మనకి టర్న్ చేసినప్పుడు నీట్గా వస్తుంది. చూడండి 1 సైడ్ వదిలిపెట్టిన కదా, అందులోకినే ఆ క్లాత్ అంతా బయటికి తీసి నీట్గా అనుకోవాలి. ఇట్లా మీద మొత్తం ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి.
ఇట్లా ఇన్విజిబుల్‌గా కుట్టడం వల్ల బేబీస్‌కి ఎక్కడ అన్‌కంఫర్టబుల్‌గా ఉండదండి. డే మొత్తం క్యారీ చేయగలుగుతారు. ఇట్లా నీట్ ఫినిషింగ్ ఉంటే కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరనే కుట్టించుకుంటారు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుడుతున్నానండి. మిడిల్‌లోకి కట్ చేసుకొని ఇది కాజా పట్టీ అండి. 2 ఫోల్డ్స్ మీదేసి స్టిచ్ చేస్తున్నా. కాజా పట్టీ నేను ఈ క్లాత్ తోటి ఎందుకు కుడుతున్నానంటే అది మెయిన్ క్లాత్ కిందికెళ్ళిపోతదండి. అందుకని ఇదే క్లాత్‌తోని తీసుకొని కుడుతున్నా. చూడండి ఒకసారి వీడియోలో చూస్తే అర్థమవుతది. నీట్‌గా తీసుకొని కుట్టాలి. ఒక స్టిచ్ వేసినంక ఇక్కడ టర్న్ చేసి చూసండి వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసుకోండి. అంతే అండి. ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇంకో సైడ్ కాజా పట్టీ అండి. అది క్లిప్ మిస్ అయింది. కాజా పట్టీ మన బ్లౌజ్‌లోకి ఎలా ఇస్తామో అలానే ఏసి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేయండి. కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీ పెట్టి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే స్టిచ్ చేసుకోండి. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే నీట్‌గా కుట్టుకోండి. ఫ్రాక్ అయితే చాలా బాగా టర్న్ అవుట్ అయిందండి. ఒకసారి చూడండి. లాస్ట్ వరకు చూస్తే ఫ్రాక్ ఫైనల్‌గా ఎలా ఉందో తెలుస్తుంది. ఇప్పుడు డాట్స్ ఏసుకోండి. అక్కడ ఇక్కడ షోల్డర్స్‌ని మిడిల్‌కి ఇట్లా పట్టుకొని మధ్యలో డాట్స్ ఏసుకుంటే సరిపోతుందండి. 2 సైడ్స్ డాట్స్ ఏసుకోవాలి. ఇది షోల్డర్స్ మధ్యలో నేను ఫ్రంట్ సైడ్ జాయింట్ చేసేందుకు ఈ క్లాత్‌ని యూజ్ చేస్తున్నా. చూడండి వీడియోలో చూపించినట్టుగా జాయింట్ చేసుకోవాలి. డాట్స్ మధ్యలో షోల్డర్స్ నుంచి డాట్స్ మీద ఇట్లా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 జాయింట్ చేసుకోండి. నేను 1/2 ఇంచ్ ఖర్చు ఇచ్చినండి. 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ చేసుకోండి. 2 సైడ్స్ స్టిచ్ చేసుకోండి నీట్‌గా. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఎక్కడ బేబీకి ఇరిటేషన్ రాకుండా నీట్‌గా స్టిచ్ చేసిన. ఎక్కడ ఖర్చు కూడా కనిపించదండి. బాటమ్ పార్ట్ ఎక్కడ ఖర్చులు కనిపియకుండా స్టిచ్ చేస్తా. ఎలా స్టిచ్ చేస్తున్నానో చూపిస్తానండి. బాడీ పార్ట్ మెయిన్ సైడ్ మీద బాటమ్ పార్ట్ మెయిన్ సైడ్ ఫేస్ ఆన్ ఫేస్ ఉండేలాగా పెట్టి స్టిచెస్ వేసుకుంటూ, కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మళ్ళా లైనింగ్ పీస్ తీసుకొని మనం 10 ఇంచెస్ లైనింగ్ తీసుకున్నాం కదండీ! ఇలా వస్తది ఓన్లీ ఈ క్లాత్ పెట్టినప్పుడు. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాడీ పార్ట్ రాంగ్ సైడ్ ఓపెన్ చేసి దానిపైన లైనింగ్ అటాచ్ చేస్తున్నా చూడండి. ఇట్లా స్టిచ్ చేస్తే మనకు ఖర్చులనేవి కనిపించవు. రాంగ్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో ఫినిషింగ్ నీట్‌గా ఎక్కడ ఖర్చులు కనిపించవండి. నేను సైడ్ జాయింటింగ్ కూడా ఎక్కడ ఖర్చు కనిపించకుండా నీట్‌గా ఏస్తా. ఒకసారి చూడండి. ఇది బ్యాక్ సైడ్ లైనింగ్ జాయిన్ చేయడం అండి. ఇందాక చూపించిన కదా! బాడీ పార్ట్ రాంగ్ సైడ్ ఓపెన్ చేసి లైనింగ్ అటాచ్ చేయాలి. వీడియోలో చూపించినట్టుగా అటాచ్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. లైనింగ్ ఇన్విజిబుల్‌గా అటాచ్ చేయాలంటే బాడీ పార్ట్ రాంగ్ సైడ్ ఉండాలి. మనం ఫస్ట్ స్టిచ్ చేసిన మెయిన్ క్లాత్ కింది సైడ్ వెళ్ళిపోవాలండి. ఒక 2 టైమ్స్ చూస్తే అర్థమవుతుందండి మీకు. ఇన్విజిబుల్‌గా సైడ్ జాయింట్స్ వేయాలంటే ఫస్ట్ మెయిన్ క్లాత్ పైన స్టిచెస్ వేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మెయిన్ క్లాత్ పైన స్టిచ్ వేయాలి. మెయిన్ క్లాత్ స్టిచ్ వేసినాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్‌గా స్ట్రిమ్ చేసుకోండి. తర్వాత రాంగ్ సైడ్ ఓపెన్ చేసి ఇలా వస్తుందండి. ఇలా వచ్చినాక మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చుతోటి మనం సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది.
2 సైడ్స్ ఇలానే స్టిచ్ చేసుకోవాలండి. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్‌లో కామెంట్ చేయండి ప్లీజ్.